ప్రియా ఫుడ్స్ ఆహా కార్యక్రమానికి స్వాగతం. మహమ్మదీల కాలంలో ఒక రకం ఆయుధాలు వాడేవారు, బ్రిటిష్ కాలంలో ఒకనాటి ఒక రకం ఆయుధాలు వాడేవారు, పాతరాతి యుగంలో మనిషి ఒక రకం ఆయుధం వాడేవాడు, కొత్త రాతి యుగం వచ్చేసరికి మరో రకం ఆయుధం వాడేవాడు. వీటన్నిటిని భద్రపరచాలంటే ఒక మ్యూజియం ఉండాలి, ప్రభుత్వం దాన్ని చూడాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు నిజామాబాద్లోని డిస్ట్రిక్ట్ హెరిటేజ్ మ్యూజియంలో ఉన్నాను. ఇందూరు ఉత్సవాల సందర్భంగా 2001లో అప్పటి కలెక్టర్ అశోక్ కుమార్ గారు ఈ మ్యూజియంని ప్రారంభించారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ వస్తువులు ఉన్నాయండి. నిజాం కాలం నాటి కత్తులు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎప్పటిదో తీసుకొచ్చారనమాట. అంటే ఎడవల్లి నుంచి తీసుకొచ్చిన ఒక జైన విగ్రహం ఉంది, బోధన్ నుంచి దొరికిన ఒక శాసనం ఉంది, ఇలా చాలా ఉన్నాయి. 1వ శతాబ్దానికి చెందిన నాణ్యాలు ఉన్నాయి, బ్రిటిష్ కాలం, మహమ్మదీయుల కాలం, కాకతీయ కాలం నుంచి నాణ్యాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఉంది, తిరుమల దేవి విగ్రహం ఉంది. తర్వాత నిజాం కాలం నాటిది బిద్రీ వేర్ ఉంది, హుక్కా ఉంది, క్యాండిల్ వంటివి ఉన్నాయి. అంటే అప్పట్లో చేసిన బంగారంతో తయారు చేసి, అంటే బంగారంతో ఒక ఇంక్ లాంటివి తయారు చేసి ఆ ఇంకుతో రాసిన ఖురాన్ కూడా ఇక్కడ ఉందండి. అంటే ఇక్కడ ఎనామెల్ వేర్ ఉంది, మెటల్ వేర్ ఉంది, బిద్రీ వేర్ ఉంది, రకరకాల కట్లరీ ఉందన్నమాట. పెయింటింగ్స్ చాలా ఉన్నాయి పాతవి. 18వ శతాబ్దపు బాల్కొండ నుంచి తీసుకొచ్చారండి. ఒక తోపు ఉంది, క్యానన్ అనమాట. అంటే అప్పటి యుద్ధంలో వాడేవారు అనమాట. విష్ణు కుండలిని కాలం నాటి రాగి నాణేలు, తూర్పు చాళుక్యుల కాలం నాటి రాగి నాణేలు ఇక్కడ ఉన్నాయండి. తర్వాత నాకు అసలు కొన్ని విషయాలు, సూక్ష్మరాతి యుగం అని ఒకటి ఉందట, నాకు తెలియదు, ఇవాళ తెలుసుకున్నాను నేను. పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం, సూక్ష్మరాతి యుగానికి సంబంధించిన మట్టి పాత్రలు ఉన్నాయి, పనిముట్లు కూడా ఉన్నాయి. అంటే మెగాలిథిక్ పాటరీ అన్నారండి. నాకు బాగా ఆసక్తి కలిగించింది ఏంటంటే ఇక్కడ అన్నిటికన్నా కాకతీయుల కాలంలో, శాలివాహనుల కాలంలో, శ్రీకృష్ణుల దేవరాయల కాలంలో, ఇక్ష్వాకుల కాలంలో తెలుగు భాష ఎలా ఉండేది, ఎలాగ పరిణామం చెందింది అనే పరిణామక్రమ పట్టిక ఉందండి అక్షరాలది. కిషోర్దాస్ ఏమేమి తింటే ఈ పరిణామం వచ్చింది. 10 ఏళ్ల క్రితం 70 కిలోలు ఉన్న కిషోర్దాస్ ఈరోజు 130 కిలోలకు వచ్చాడంటే కారణం ఫుడ్. కాబట్టి చలో ఇందూర్, ఆ సంగతి ఏదో చూద్దాం. చలో. సంక్రాంతి టైంలో నువ్వుల వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వులకు సంబంధించి పూజాధికారుల్లో కూడా మనం నువ్వులు విశేషంగా వాడతాం కాబట్టి నువ్వులకు సంబంధించిన స్వీట్లు చేయడం అన్నది మన ఆచారం. ఉగాదికి వేరే స్వీట్లు ఉంటాయి, సంక్రాంతికి వేరే స్వీట్లు ఉంటాయి. ఓకే, మనం ఇప్పుడు నువ్వుల పోలేలు చేసుకోబోతున్నామండి. ఓకే, పద్మగారు నిజామాబాదు మనకి తెలిసిందే. ఇప్పుడు వినాయక్ నగర్. ఈ నువ్వుల పోలేలు చేయడానికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? నువ్వుల పోలేలు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, నువ్వులు, బెల్లం, నెయ్యి. ఓకే, చేయండి అమ్మా. వేయించి పెట్టుకున్న నువ్వులు, డ్రై ఫ్రై, బెల్లం. ఓకే, బెల్లం అంటే పొడి కొట్టి పెట్టుకున్నారు. పొడి కొట్టి పెట్టుకొని ఓకే, ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్సీ చేస్తారు. మిక్సీ చేసి ఓకే, గోధుమ పిండి ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నారు. ఓకే, బెల్లం వేయండి. వీటిని మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే అమ్మా, గ్రైండ్ చేసేద్దాం. గ్రైండ్ చేసుకున్న నువ్వులు, బెల్లం. ఓకే, ఇప్పుడు ఇది చపాతీలాగా చేసుకొని అమ్మా, ఇది కొంచెం ముందుగా తయారు చేసి పెట్టుకోవాలా? కొద్ది నానాలండి. ఓకే, కాసేపు నానితే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం చపాతీలు చేసినప్పుడు కానీ పూరీలు చేసినప్పుడు కానీ గోధుమ పిండి కాస్త నానితే అందులో జిగురు పదార్థం ఏదైతే ఉంటుందో చక్కగా వస్తుంది అనమాట. అంటే తినడానికి కూడా రుచికరంగా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు చక్కగా తయారు చేసేసి గోధుమ పిండి తెచ్చేసి నీళ్లు కలిపేసి గబ్బా రొట్టెలు చేస్తే దాని లైఫ్ స్పాన్ కూడా తక్కువే ఉంటుంది. కాబట్టి కొంచెం ముందుగానే ఎప్పుడైనా సరే కనీసం ఒక అరగంటైనా ముందుగా చేసుకోవడం మంచిది. ఇందులో ఏమి ఉప్పు లాంటిది ఏం కలపలేదు కదా, మామూలు గోధుమ పిండి, వాటర్, మంచి గోధుమ పిండి. గోధుమలు మరపట్టించడం శ్రేష్టం అండి. మామూలుగా గోధుమలే కాకుండా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఈ శనగపప్పు, తర్వాత ఈ రకరకాల పదార్థాలు వేస్తున్నారు కదమ్మా. ఇంకేమేమి వేస్తున్నారు చెప్పండి? సోయా, శనగపప్పు కానీ, సోయా కానీ, వేరే రకరకాల పప్పు ధాన్యాలు వేసి. ఓకే అమ్మ, ఇప్పుడు తయారు చేద్దాం. ఇంతే చిన్నగా చేసుకొని
వీటిని చిన్న చిన్నగా ఉండలుగా చేసుకొని ఓకే. ఈ లోపల మనం పొయ్యి వెలిగించుకుని ఇది పెట్టేద్దామా? రైట్. ఓకే, మీ అనుమతితో పొయ్యి వెలిగిస్తున్నాను. కరెంట్ షాక్ కూడా కొట్టింది, సంతోషమమ్మా. ఓకే. బెల్లం నువ్వుల ముద్ద మధ్యలో పెట్టేసి నువ్వుల ముద్ద కనబడకుండా మూసేయాలి. చేసుకొని ఇట్లా మొత్తం ఫిలప్ చేయాలండి. ఇప్పుడు దీన్ని ఇట్లా పాముతారు. ముందుగా గోధుమ పిండి పోసుకొని ఇప్పుడు దీన్ని చపాతీలాగా చేసుకుందాం. ఇది ఎంతకాలం నిల్వ ఉంటుందమ్మా? ఒక వారం రోజులతో పాటు నిల్వ. ఓ వండర్ఫుల్. అయితే నేను చక్కగా నిజామాబాద్లో ఒక 7-8 ప్యాక్ చేయించుకుని రోజు తింటానండి వారం రోజుల పాటు. బాగా చేస్తే నెయ్యి గట్రా వేస్తే 15 రోజులు నిల్వ ఉంటుందని నాకు కూడా తెలుసమ్మా. ఓకే, ఇది ఇప్పుడు కాల్చుకోవాలి. కాల్చండి. కొద్దిగా నెయ్యి వేసి ఓకే దీన్ని కాల్చుకోవాలి. రైట్ అమ్మ. కొద్దిగా మీద నుంచి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మొత్తం నువ్వుల నెయ్యి పోలేలు అనాలేమో, నెయ్యి నువ్వుల పోలేలు అనాలేమో. కింద నెయ్యి వేసారు, పైన వేసారు. ఓకే, దాని చుట్టూ నెయ్యి కొమ్ముతున్నారండి. ఓకే, తిప్పండి అమ్మ. కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలి ఇంకో వైపుకి. కొద్దిగా కాలిన తర్వాత తిప్పేసుకోవాలి. ఇదంటే గోధుమ పిండితో మాత్రమే తయారవుతుంది. అవునండి, వేరే పిండితో తయారు కాదు. ఇది కాలిందండి, తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఖాళీ ప్లేట్లో పెట్టుకోండి. ఖాళీ ప్లేట్లో పెట్టుకోవాలి. రైట్ అమ్మ, నువ్వులు పోలేదు రెడీ అయిపోయండి. ఓకే, నువ్వుల పోలే రెడీ అయిందండి. టేస్ట్ చెప్పండి. ఆహా,